నమస్తే అండి. మొంతా తుఫాన్ అది ముంతో పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రాన్ని వణికించబోతుంది అనమాట. రేపు 27వ తారీఖు సినిమా చూపించబోతుంది. సో ఇది ఏ జిల్లాల వారికి చూపించబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యంగా మా కృష్ణా జిల్లా మచిలీపట్నంకి మోగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది వచ్చి తగలబోతుంది అక్కడే అంట. సో నేను క్లియర్గా చెప్తా, 100 నుంచి 100కు పైగా కిలోమీటర్ల వేగంతో గాలులు సుడులు తిప్పుతాయి అంట. సో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా రంగం అయితే సిద్ధం చేసింది ఎదుర్కోవడానికైతే. మరి జనమే జాగ్రత్తగా ఉండాలా, ప్రభుత్వం ఎంత చేసినా సరే మన జాగ్రత్తలు మనం ఉండాలా. ఆ వచ్చేటటువంటి ఈదురు గాలులు కావచ్చు, ఆ తుఫాను గాలులు కావచ్చు, ఆ వర్షం కావచ్చు, ఇసిరిసి కొడుతుంది అనమాట. సో ఎవరెవరికి ఎట్టా కొట్టబోతుంది, మన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అన్నిటికి సంబంధించి పూర్తిగా చెప్తా. దయచేసి కొంతమందిని నేను దీంట్లో ఎక్స్క్లూడ్ చేస్తున్నా. అవసరమైతే ఈ వీడియో మీరు ఈ ప్రాంతాల వారితో చూడాల్సిన పని అయితే పెద్దగా లేదనమాట. ముఖ్యంగా కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు కావచ్చు, మీకు ఈ వర్షపాతం మిమ్మల్ని ఏమి చేయలేదు, మిమ్మల్ని అంటుకోలేదు, మిమ్మల్ని టచ్ చేయలేదు, మీ దరిదాపుల్లో కూడా రాదు. కాబట్టి మీరు కర్నూలు వాళ్ళైనా, అనంతపురం వాళ్ళైనా, కడప వాళ్ళైనా, అదేవిధంగా చిత్తూరు వాళ్ళైనా సరే మీరు ఆయా ప్రాంతాల్లో ఉన్నట్టయితే మీరు భయపడాల్సిన ప్రసక్తే లేదు. ఎందుకంటే మీకు 40 కిలోమీటర్ల వేగం కంటే తక్కువ వేగంతో గంటకి గాలులు వేస్తాయి. మహా అయితే చిన్న చిన్న చినుకులు మాత్రమే పడతాయి, లేదంటే ఒక సన్న జల్లు పడిద్ది, లేదంటే ఒక మాదిరి వర్షం పడుతుంది. అదే ఇప్పుడు కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆ ప్రాంతం గోదావరి జిల్లాలో చూసుకుంటే మాత్రం సినిమా చూపిస్తుంది అన్నమాట. సో నేను ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం దగ్గర నుంచి వస్తా. శ్రీకాకుళం మామూలుగా ఉండదు, మీకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉంటాయి, తక్కువైతే ఉండవు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీకాకుళం. అదేవిధంగా విజయనగరం పీపుల్ కూడా జాగ్రత్త ఉండాలి. మీ దగ్గర వచ్చేసి 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వేస్తే, అదేవిధంగా వర్షం గట్టిగా పడుతుంది. తర్వాత వైజాగ్, ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ వైజాగ్లో వచ్చేసి ఏంటంటే 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఈదురుగాలు ఈడ్చిచ్చి కొడతాయి అనమాట. ఆ తర్వాత గోదావరి జిల్లాల్లో మరి ముఖ్యంగా కాకినాడ కూడా బాగా ఇంపాక్ట్ అవబోతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. రాజమండ్రి విషయానికి వస్తే కనుక 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు విజయవాడ విషయానికి వస్తా. విజయవాడ సినిమా మామూలుగా ఉండదు అనమాట. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఓకే 80 నుంచి కొడతా ఉంటుంది. అదే మీరు మచిలీపట్నం, ముఖ్యంగా మచిలీపట్నం సముద్రం దగ్గర నుంచి ఒక 50 కిలోమీటర్లు, అంటే మన మచిలీపట్నం దగ్గర నుంచి విజయవాడ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో చిగురు టాకుల్లో వణుకుతాయి అనమాట. ఎందుకంటే 100 కిలోమీటర్లకు పైగా హెవీ రెయిన్స్ రాబోతున్నాయి. అదేవిధంగా విండ్స్ వచ్చేసి 100 కిలోమీటర్ల పైగా వేగంతో ఈడ్చిచ్చి కొట్టబోతున్నాయి. కాబట్టి మచిలీపట్నం కృష్ణా జిల్లా ప్రజలు ఎవరైతే ఉంటారో, సో గోదావరి జిల్లాలో వాళ్ళు, సముద్రానికి ఆనుకున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మన విజయవాడ మచిలీపట్నం ప్రాంత ప్రజలు కావచ్చు. సో విజయవాడ కూడా కొంచెం గట్టి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మచిలీపట్నం సరౌండింగ్స్ మహా అయితే అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చిగురు టాకుల్లా వణిగిపోవాల్సిందే. ఎందుకంటే ఇది భయపెట్టడానికి నేనైతే చెప్పట్లేదు, ప్రభుత్వమే చెప్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి డెమోగ్రాఫిక్స్కి సంబంధించినటువంటి ఇమేజ్ రిలీజ్ చేశారు. దాంట్లో పింక్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, 4 కలర్స్తో కూడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేటువంటి ఒక ఇమేజ్ని రిలీజ్ చేసినారు. సో నేను దాన్ని బట్టే చెప్తున్నా, మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మచిలీపట్నం ప్రాంత ప్రజలు కావచ్చు, అమలాపురం ప్రాంత ప్రజలు కావచ్చు, అంటే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అమలాపురం ప్రాంత ప్రజలు కావచ్చు, కాకినాడ దగ్గర నుంచి, వైజాగ్ దగ్గర నుంచి, కాకినాడ దగ్గర నుంచి అమలాపురం, అదంతా ఒక లెక్క అయితే అమలాపురం, మచిలీపట్నం, ఒంగోలు, ఇక్కడ దాకా ఇంకో లెక్క ఉంటుంది, సినిమా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది అమలాపురం, మచిలీపట్నమే అనమాట. కాబట్టి 100 కిలోమీటర్ల పైగా అంటే మామూలు విషయం అయితే కాదు, ఈడ్చి కొడితే ఎగిరి అవతల పడతాం అనమాట. అలాంటి గాలులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఆ తుఫాను భయంకరంగా విరుచుకుపడబోతుంది, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఒంగోలు విషయానికి వస్తే, ఒంగోలు వచ్చేసి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే వస్తే వెరీ హెవీ రెయిన్స్ అయితే ఉంటాయి అనమాట. అదేవిధంగా మన తిరుపతి, నెల్లూరు విషయానికి వస్తే, నెల్లూరు ప్రాంతంలో కావచ్చు, అంటే కోస్టల్ ఏరియాకి అంటుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రం హెవీ రెయిన్స్ ఉంటాయి అనమాట. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ తిరుపతి వాళ్ళకు కూడా 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా హెవీ రెయిన్స్ అయితే ఉంటాయి. నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, గుంటూరు కావచ్చు, అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, అమలాపురం, మచిలీపట్నం, ఒంగోలు, వైజాగ్, ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షంతో చిక్కబడబోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలి అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్తుంది తప్ప తగ్గేదే లే అనమాట. కాబట్టి ఆ విషయంలో గమనించండి.
ఇక ఆ తర్వాత వచ్చేసి కర్నూలు. మీరు భయపడాల్సిన ప్రసక్తి లేదు. మిమ్మల్ని ఈ ప్రకృతి మిమ్మల్ని ఏం చేయలేదు, కూడా చేసే సాహసం కూడా చేయదు. ఆ విషయాన్ని గమనించండి. మీకు కేవలం 40 కిలోమీటర్ల వేగంతో మాత్రం గాలి లేస్తే లైట్ టు మోడరేట్ ట్రైన్స్ మాత్రమే మీకు పడతాయి. మీరు అసలు భయపడాల్సిన పనే లేదు. మిమ్మల్ని వరుణుడు కూడా ఏం చేయలేడు ఈ సిచ్యువేషన్లో. సో అర్థం చేసుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ముంతో పక్కన పెట్టండి. ఆ మొంతా తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వాళ్ళు ఎంత అప్రమత్తం చేసినా సరే మీరే అప్రమత్తంగా ఉండాలి. ఆడ పొలాలు పోతున్నాయి, పొలాల్లో నాట్లు వేసాము, లేకపోతే అది వచ్చింది, పంట రాబోతుంది, లేకపోతే వరి ఈనబోతుంది, లేదా చెరుకు అదవబోతుంది, చెరుకు ఇదవబోతుంది అని చెప్పేసి దయచేసి పొలాల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే పోతే ఒక పంట అయిపోద్ది, లేకపోతే ప్రాణాలు పోతే కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా, అధికారులు ఎంత చెప్పినా ఆ వణుకుడే, ఎవరు కూడా బయటకు వచ్చే ప్రసక్తి అయితే ఉండదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ అయిన తర్వాత ఏదైనా చేయగలిగి దవ్వకముందు ఏదైనా చేయగలిగింది. ఆ టైం పీరియడ్లో ఏం చేయలేదు. అంటే తుఫాను వచ్చే క్రమంలో వాళ్ళు వచ్చి కూడా ఏం చేయలేరు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనమే ఉండాలి. సో అదేవిధంగా ఏదైతే మన ఎలక్ట్రిక్ రీఛార్జబుల్ లైట్స్ ఉంటాయి అన్నీ ఉంచుకోండి. మొబైల్స్లో ఛార్జింగ్ ముందే పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పాలా? సో వాటర్ కూడా ముందస్తుగా ఉంచుకోండి. ఎందుకంటే ఎక్కడ ఏ కరెంట్ లైన్ తెగిపడిద్దో తెలియదు. మనకు అన్నీ కూడా కరెంట్ పోల్స్ ఉంటాయి కాబట్టి సో ఎక్కడ ఏదైనా తెగిపడవచ్చు, ఏ చెట్టు అయినా ఇరిగిపడిపోవచ్చు, ఏదైనా జరిగిపోవచ్చు. కాబట్టి మీరు మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. మినిమం 2-3 రోజుల వరకు మొబైల్లో ఛార్జింగ్ ఉండేటట్టు బ్యాటరీలు ఉంటే కనుక బ్యాటరీలు రీఛార్జ్ చేసుకోండి. తర్వాత లైట్లు ఉంటే కనుక ఉంటాయి కదా, కొంతమందికి ఇన్వర్టర్స్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ రీఛార్జ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఏమంటున్నారు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఓకే, చేశారు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశాం. ఓకే, చేశారు. అది కూడా బాగానే ఉంది, కాదనట్లేదు. నెక్స్ట్ ఏంటంటే జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి ప్రత్యేక అధికారులు నియమించాం. అంటే ఏం చెప్తున్నారంటే అది వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అనేది చూపించిద్ది. అప్పుడు దానికోసం అని చెప్పేసి ముందుగానే మేము సమాయత్తం అయ్యామని చెప్తున్నారు. కాబట్టి ప్రకృతిని మనం ఎవడు ఆపలేము. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే తుఫాన్ అంటే చేతులు అడ్డం పెట్టలేదు, లేదా దానికోసం అని చెప్పేసి ఒక గోడ కట్టలేరు కదా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే అన్నిటి కోసం సర్వం సిద్ధం పెట్టాం, మీరు జాగ్రత్తగా ఉండడమే చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటి, సమన్వయం చేసేలా సన్నద్ధం చేసాం. జిల్లాలకు అవసరం నిధులను అందుబాటులో ఉంచి ప్రత్యేక అధికారులు నియమించాం. విద్యుత్తు, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించాం. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణాస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ఇది గుడ్ ఇనిషియేటివ్. నిజం చెప్తున్నానండి. ఆంధ్రాలో నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ వర్షాకాలంలో వర్షాలు వస్తూ ఉండే. ఎందుకంటే మాది కృష్ణా నది పరివాహక ప్రాంతం అనమాట. సో కాబట్టి మాకు వర్షాలు వస్తూనే ఉంటాయి అనమాట ఈ వర్షాకాలంలో. అది ఒక వింత అనమాట. ఒక పక్క ఉక్కపోత ఉంటుంది, ఇంకో పక్క వర్షాలు పడతా ఉంటాయి. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్ అనమాట. అయితే ఏంటంటే మొబైల్కి ఎవరైతే ఆ రీజియన్లో ఉంటారో, మచిలీపట్నం నుంచి ఒక 50-60 కిలోమీటర్ల రీజియన్లో ఉంటారో వాళ్ళకనే కాదు, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఏంటంటే వర్షం వస్తుంది అనుకోండి, ఈరోజు సాయంత్రం 4 గంటలకు వర్షం పడింది అనుకోండి, 2ంటికి అప్డేట్ వచ్చింది అనమాట మొబైల్లో. మీ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి, తుఫాను కాదు అంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు వస్తాయి. కాబట్టి మీరు బయటికి వెళ్ళొద్దు, కరెంటు పోల్స్ దగ్గర ఉండొద్దు, ఎత్తైన ప్రదేశాల దగ్గర ఉండొద్దు, చెట్ల కింద ఉండొద్దు అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తారనమాట. ఇది ఒక సెక్షన్ అయితే. రెండవ సెక్షన్ ఉంటుంది అనమాట. అదేంటంటే కృష్ణా రివర్స్ అనమాట. వర్షాకాలం వచ్చిందంటే కానీ మా కృష్ణా నది పొంగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా అంతే, కృష్ణా నది పొంగుతుంది కాబట్టి ఒకటో హెచ్చరిక జారీ చేసినారు, లేదా రెండో హెచ్చరిక జారీ చేసినారు. కాబట్టి ఎవరు కూడా కృష్ణా నదిలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా చూస్తే దసరా సందర్భంలో కూడా వర్షాలు పడతా ఉంటే, అదేవిధంగా కృష్ణా నదిలో కూడా అప్పుడు నీరైతే ఉంది, ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు, ఉంటే వెంటనే ప్రతి మొబైల్కి, ఆ రీజియన్లో ఉన్న ప్రతి ఒక్క మొబైల్కి కూడా వచ్చేస్తుంది అన్నమాట మెసేజ్. సో అదే మాదిరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది అన్నమాట. కాబట్టి వాటిని పరిగణలో తీసుకోండి. మనకి ప్రతిసారి పంపిస్తున్నాడు కదా, వర్షం వచ్చే ముందు, వరద వచ్చే ముందు పంపిస్తున్నాడు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. చేశారంటే కనుక అదే మనకి చివరి రోజు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ అంటే ప్రజలు కూడా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అది కాబట్టి మనుషులు ఎక్కడైనా జరగకూడదు జరిగితే ప్రభుత్వ అధికారుల మీద ఎక్కకండి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, మనం మనుషులే. కానీ ఏంటంటే వాళ్ళు జీతానికి ఇచ్చే అధికారం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఒకవేళ ఆస్తి నష్టం ఏదైనా జరిగితే కనుక ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటుంది. మనిషి చచ్చిపోతే ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఆ విషయాన్ని గమనించండి. ఆదుకోవడం అంటే దశన్స్ మనిషి చచ్చిపోయిన మనిషి యొక్క ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదు. ఆ విషయాన్ని గమనించండి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, తుఫాను ప్రభావిత ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఆదేశించారు. పునరావాస కేంద్రాలు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయదు పెద్దగా. ప్రతి విలేజ్ లో కూడా స్కూల్స్ ఉంటాయి అనమాట. ఆంధ్రాలో బాగా డెవలప్డ్ స్కూల్స్ ఉంటాయి, మంచి స్కూల్స్ అయితే ఉంటాయి, పెద్ద స్కూల్స్ అయితే ఉంటాయి.
అన్నిట్లో ఇవే పునరావాసాలు ఎక్కువగా వాడడం అయితే జరిగిద్ది అనమాట. నా చిన్నప్పటి నుంచి లంక గ్రామాల వాళ్ళు ఏదైనా ఇబ్బంది వస్తే వచ్చి స్కూల్లోనే ఉంటారన్నమాట. సో అలాంటివి జరుగుతూ ఉంటే ఆహార పొట్లాలు అన్ని కూడా అందజేస్తారు. ఊళ్ళో వాళ్ళ మనుషులు కూడా చాలా మంచిగా ఉంటారన్నమాట. ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే కనుక టక్కున అవసరమైతే వీళ్ళు కూడా డబ్బులు వేసుకుని వెళ్ళి దానికి హెల్ప్ చేస్తారన్నమాట. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ ముంతో ఏదో ఒక ముంత వస్తుంది. దీని విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మనం ముంత అవుతాం అనమాట. కాబట్టి జాగ్రత్త అయితే తీసుకోండి.